నమస్కారం. మనము ఇప్పటి వరకు కంఠెములు, తాళవ్యములు వాటి గురించి, అవే కాకుండా సహజాలు ఏ విధంగా దంత విభాగంలో, తాళవ్య విభాగంలో వాటి స్థానాన్ని పటిష్టం చేసుకున్నాయి. అదే కాకుండా దంత్యములు ఏ విధంగా మన తెలుగు భాష మన తల్లి పద విస్తరణకి, సాహితీ శోభను విస్తరింపజేయడానికి సహాయపడుతున్నాయి, తమ వంతు కృషిగా చేస్తున్నాయి అనే విషయాలను గురించి మనము చర్చించుకుందాం. ఈనాటి ఈ ఎపిసోడ్లో మనము చెప్పటమే కాకుండా అందులో ఆ వర్గంలో ఉన్న హల్లులు, అచ్చులు ఏమిటి, వాటితో మనము ఏ విధంగా పదములను చేయగలము, యథాతథంగా చేయగలమా, లేకపోతే కొన్ని మాత్రలను మాత్రమే స్వీకరించి చేయగలమా, అనుస్వారాన్ని స్వీకరించి చేయగలమా, లేదు అంటే ఒక గుణింతపు గుర్తు, ఒక ఒత్తుని కూడా సహాయంగా తీసుకుని చేయగలమా అనే దాన్ని, అంటే ఆ వర్గంలో ఏ అక్షరాలు ఉన్నాయో, ఆ వర్గం ఏ అచ్చులతో, ఏ హల్లులతో శోభాయమానంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నంగా మరికొన్ని ఆ వర్గంలో ఉన్న వాటిని స్వీకరించి పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్టుగా తెలుగు తల్లి పాదాలకి పద రూపంలో అర్పించే ప్రయత్నమే ఈనాటి ఎపిసోడ్. అదేంటో చూద్దాం రండి. ఇక్కడ మనము 2 వర్గాలను తీసుకున్నాము. ఒకటి కంఠ్యములు, ఇంకొకటి తాళవ్యములు. ఈ కంఠ్యములు, తాళవ్యములు అనే వాటిల్లో ఏ అచ్చులు ఉన్నాయి, ఆ అచ్చుల తర్వాత ఏ హల్లులు కూడా తమతో కలుపుకుని తమ వర్గంలో చేర్చుకున్నాయి, వాటితో మనము ఏ పదాలను చేయవచ్చు. ఒక్క విధంగా ఆలోచిస్తే ఏ వర్గానికి ఆ వర్గాన్ని తీసుకుని యథాతథంగా పదాలను చేయటం ఒక విధానం అయితే, ఆ వర్గంలో ఉండే ఏ వర్గానికి ఆ వర్గాన్ని తీసుకుని ఆ వర్గంలో ఉండే అక్షరాలకి సహాయంగా ఒక గుణింతపు గుర్తును మాత్రమే చేసి పదాలను చేయడం, పదములని మనకి ప్రకటించుకోవడం ఇంకొక విధానం. అదే కాకుండా అనుస్వారాన్ని చేర్చి, పూర్ణానుస్వారాన్ని చేర్చి, ఆ అక్షరాలని తీసుకుని దానికి పూర్ణానుస్వారాన్ని చేర్చి దాని సహాయంతో, అనుస్వార సహాయంతో పదాలని మనం విస్తరింపజేసుకోవడం మరి ఒక విధానం. అదే కాకుండా ఒక గుణింతపు గుర్తుతో పాటుగా ఒక ఒత్తుని, మాత్ర అంటాం కదండి, ఒక ఒత్తుని కూడా సహాయంగా తీసుకుని, అంటే తెలుగు తల్లి పాదాల కింద అలంకరింపబడటానికి ఈ అక్షరాలు తమతో పాటుగా ఒక గుణింతపు గుర్తుని, ఒక ఒత్తుని కూడా సహాయంగా తీసుకుని ఆ మూడు కలిసి ముచ్చటైన పదంగా ఏర్పడి ఏ విధంగా తల్లిని అర్చిస్తున్నాయో కూడా మనం గమనించవచ్చు. అదే కాకుండా మేము వేదిక అవి ఉండే స్వభావం కాదు, కలిసిమెలిసి ఉంటాము, కలిసిమెలిసి ఉంటే కలదు సుఖము అనే నానుడిని మేము నిజం చేస్తాము అని ఆ 2 వర్గాల్లోంచి కొన్ని ఈ వర్గంలోని, కొన్ని కింద వర్గంలోని, అంటే కొన్ని తాళవ్య అక్షరాలు, మరికొన్ని కంఠ్యాక్షరాలని జత చేసి వాటితో వచ్చే పదాలను కూడా మనం సృష్టించి, అవి అప్పటికే ఉన్నాయి, మనం వాటిని గుర్తించి వాటిని గౌరవించడం అనేది మరి ఒక విధానం. కాకపోతే మీరు అనొచ్చు, ఏమమ్మా ఇందులోనేమో గాథ గాథ ఇన్యా అన్నావు, ఇక్కడ చాచ జాజ అన్నత ఈ ఇని అనే గుర్తు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు ఇవ్వలేదా, అలంకారికులు ఇవ్వలేదా ఏమిటి అని. దానికి ఏమీ లేదండి. ఈ ఇని అనేది సామాన్యంగా జా అనే హల్లు కింద వచ్చి ఆజ్ఞ, రాజ్ఞి ఈ విధంగా వస్తుంది. కాబట్టి దీన్ని ఈ వరుసలో ఉంచలేదు, అలంకారికులు నేను చేసింది కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క విభాగంలో, ఈ విభాగంలో అచ్చులు ఏమున్నాయి, అచ్చులు కాకుండా ఇంకా ఏమున్నాయి
అనేది అసలు ఎన్ని వర్గాలుగా ఉన్నాయి మన వర్ణమాలలో ఉన్నాయి, ఎన్ని వర్గాలు ఈ తాళవీయ వర్గంలో ఉన్నాయి, ఈ కంఠ వర్గంలో ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ వర్గంలో చూసుకుంటే అచ్చులు ఉన్నాయి. ఇవి రెండు కూడా అచ్చులు, మిగతావన్నీ కూడా హల్లులు. కానీ మనం వాటిని మళ్ళీ నిశితంగా పరిశీలించి మళ్ళీ కూడా డీసెంట్రలైజేషన్ లాగా చేస్తాం కదండి, ఇంకా వికేంద్రీకరణ అని. ఆ విధంగా వికేంద్రీకరణ చేసినప్పుడు, కేంద్రీకరణగా ఉన్నప్పుడు అవి అన్ని హల్లులే, కాదనలేని అంశము. కానీ మనం వాటిని ఇంకా 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 విభజించి చూస్తాం కాబట్టి అలా విభజించినప్పుడు మనకి ఏమవుతుందంటే స్పర్శం, ఇది సరళం, ఇది మహాప్రాణం, ఇది అనునాసికం, ఇది ఊష్మం. అంటే ఇన్ని విధాలుగా ఉన్నాయి. అచ్చులున్నాయి, హల్లులున్నాయి, మహాప్రాణాలున్నాయి, ఊష్మములున్నాయి, అంతస్థం కూడా యా. ఈ విభాగంలో అంటే ఈ రెండు వర్గాలకి కలిపి కనుక మనం చూసుకుంటే ఇక్కడ మళ్ళీ అచ్చులు, ఇది సరళములు, ఇవి మహాప్రాణములు, ఇది అంతస్థములు, ఇది ఊష్మములు. ఈ విధంగా ఈ రెండు వర్గాలని కలిపి మనం ఒక వర్గంగా సమీకరించుకుంటున్నాం, కలుపుకుంటున్నాం. ఈ కలుపుకున్నప్పుడు వీటిల్లో ఏవేవి ఉన్నాయి అని కనుక మనం పరిశీలిస్తే అందులో రెండు అచ్చులు ఉన్నాయి. ఇక్కడ అ, ఇక్కడ ఈ. అదే కాకుండా క చ అనే పరుషాలు కూడా ఉన్నాయి, ఖ ఛ అనే మహాప్రాణాలు కూడా ఉన్నాయి, గ జ అనే సరళాలు కూడా ఉన్నాయి, ఘ ఛ అనే మహాప్రాణాలు కూడా ఉన్నాయి. వాటిని స్థిరములు, అవి ఏ సంధి కార్యం జరిగినా కూడా ఏమాత్రం మారవు, తొందరగా సంధి కార్యంలోకి రావు అని కూడా మనం ముచ్చరించుకున్నాము. ఆ తర్వాత చూస్తే జ్ఞ అనే అనునాసికం కూడా ఉంది. ఆ తర్వాత టారాలావ అంతస్తములు శ ష స హ, అందులో హ అనే మన ఊష్మము కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ యారాలావలో యా అంతస్థం కూడా ఉంది, ఒకటే ఉంది. స ఊష్మం కూడా ఉంది. ఇవి అన్నిటినీ కలిపి ఒక వర్గంగా మనం సమీకరించి రెండు వర్గాలను ఒక చోట చేర్చి ఆ రెండు వర్గాలలో ఉన్న హల్లులు, అచ్చులు, ఒకవేళ ఉభయాక్షరాలు ఉన్నాయంటారు, లేవంటారు, ఉంటే అవి కూడా స్వీకరించి మనం ఏ విధంగా పద విస్తరణని చేయవచ్చు అనేది కొంచెం గమనిద్దాం. ఇదేదో మీకు తెలియని విషయాలు నేనేం గొప్పగా చెప్తున్నానని కాదండి, ఊరికే మరొకసారి మనం వాటిని స్మరించుకుంటే కూడా మన కృతకృత్యం అవుతామనే సదుద్దేశం మాత్రమే. రండి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొట్టమొదట యథాతథంగా ఈ అక్షరాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా తీసుకుని అది కూడా ఇంకో నియమం పెట్టుకున్నాము. ఏ వర్గంలో ఉండే ఇక్కడి నుంచి ఉన్న ఇదే తీసుకోవాలి, అంత మాత్రమే. ఈ కింద మనం చూడకూడదు పొరపాటున కూడా ఏమైనా అక్షరాలు దొరుకుతాయా అని. అలా తీసుకుని పదాలు చేస్తుంటే ఎలా ఉంటుంది, ఆ నియమమే కాకుండా ఆ తర్వాత మరికొన్ని నియమాలను కూడా పెట్టుకుని ఏ వర్గానికి ఆ వర్గంగా పద విస్తరణ ఏ విధంగా చేయాలి, ఏ నియమాలని పెట్టుకోవాలి, ఏ నియమాలని అనుసరించాలి, ఏ నియమాలని కాలానుగుణంగా సమయానుసందర్భంగా కొంచెం సడలించుకోవచ్చు అనే విధానాలని, అనే పద్ధతులను గమనిస్తూ పద విస్తరణ చేద్దాము. ఇక్కడ యథాతథం అంటే ఎలా ఉన్నాయో అలాగే చేస్తున్నాం. అది కూడా ఈ మొదటి వర్గంలో ఉన్న అక్షరాలను మాత్రమే తీసుకుని మనము పద విస్తరణని ప్రారంభిస్తున్నాము. ఇందులో అఘ, అఘము అంటే పాపం, అనఘ అంటే పాపరహితుడు, అఘ అనే పదాన్ని చేశాం. ఆ తర్వాత ఇవి రెండు మనకి పక్క పక్కనే ఉన్నాయి, చాలా క్లూ ఇచ్చేస్తున్నాయి. ఖగ, ఖగము పక్షి, ఖగ. ఆ తర్వాత ఆహా, చాలా ఆహా అంటారు, అది ఇంకా చాలా బాగుంటే మనం వ్యవహారికాల్లో వాడుతూ ఉంటాం. ఆహా, అది కూడా మనం
అవి రెండు మన వాడుకల వ్యవహారికల్లో ఉన్న పదాలే. అంటే ఈ వర్గంలో ఉన్న అక్షరాలను కేవలం అక్షరాలను యథాతథంగా తీసుకుని మనము ఇక్కడ గమనిస్తే అవే అక్షరాలు వచ్చి పక్క పక్కన చేరి పదాలని మనకి అందించాయి. ఇదే కిందటి వర్గంలో ఈ కింద ఉన్న వర్గంలో చూసుకున్నాం అనుకోండి, ఈ ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ చా ఉంది. ఈ ఆల్మైటీ, జయము విక్టరీ, అంటే సేమ్. ఈ మూడు పదాలని కింద వర్గం నుంచి తయారు చేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చేసామంటే యథాతథం బాగానే ఉంది, ఇది ఒక విధానము కాదనలేనిది. రెండో విధానంగా ఒక గుణింతపు గుర్తు సహాయం తీసుకుందాం. అప్పుడు కూడా ఏ వర్గానికి ఆ వర్గమే. మేము చాలా మంది అంటారు కదండి, స్వయం సమృద్ధిగా ఉన్నాము, మాకు ఇతరుల సహాయము వీలైనంత వరకు స్వీకరించడం ఇష్టం ఉండదు, మేము అంతా కూడా స్వయం పోషకములుగా స్వయం సమృద్ధంగా ఉంటాము అనే ఒక పద్ధతిని కనుక మనం ఆలోచించి చేస్తే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఏ వర్గానికి ఆ వర్గమే ఉంది, కానీ గుణింతపు సహాయాన్ని తీసుకుంటుంది. అంటే అచ్చులు ఏ విధంగా తన రూపాన్ని మార్చుకుని హల్లుకి స్పష్టతనిచ్చేందుకు గుణింతపు గుర్తుగా మారుతాయో ఆ గుణింతపు గుర్తు సహాయాన్ని తీసుకుంటున్నాయి. అవి తీసుకున్నప్పుడు ఇక్కడ ఆ అనే దాంట్లో ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉన్నాయి, కానీ క అన్నప్పుడు మనకు సరైన అర్థం కనిపించదు. అందుకు మనం ఏం చేస్తున్నాం అంటే ఊ అనే అచ్చు సహాయాన్ని తీసుకుని ఈ ఊ కాస్త కొమ్ముగా మారి ఆకు, పత్రం, ఆ విధంగా ఆకు అనే రూపం వచ్చింది. అదే విధంగా గా హ, ఇక్కడ గా ఉంది, ఇక్కడ హ ఉంది. ఈ గా ఏం చేసిందంటే మళ్ళీ ఊ అనే గుణింత గుర్తు అచ్చు సహాయం తీసుకుని గుహగా అర్థవంతమైన పదంగా మారింది. ఆగు, వెళ్ళిపో, ఆగు ఆగు, స్టాప్ స్టాప్ అంటారు కదా, అక్కడ కూడా ఈ గా అనేది ఈ ఊ అనే సహాయాన్ని తీసుకుని, అంటే ఈ మూడు పదాల్లో కూడా మనకి ఊ అనే అచ్చు గుణింతపు గుర్తు అయిన కొమ్ముగా మారి సహాయం చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే ఒకసారి చివరి అక్షరానికి, ఒకసారి మొదటి అక్షరానికి, ఇంకోసారి చివరి అక్షరానికి ఈ గుణింతపు గుర్తు వచ్చి చేరుతోంది. అది బాగుంది. కానీ ఈ విభాగంలో మనం రెండు ఆలను చూస్తున్నాం. ఈ రెండు ఆలు అచ్చులు స్వతంత్రాలు కాబట్టి వాటికి పైగా ఇవి ప్రథమ అక్షరంగా కూడా వచ్చి ఉన్నాయి. వాటికి రూపం మారాల్సిన అవసరం కానీ, వేరే అచ్చు గుణింతపు గుర్తుగా తెచ్చుకోవాల్సిన అవసరం కానీ లేదు. కాబట్టి ఈ రెండు కూడా అదే రూపంతో వాటి స్వస్వరూపంతో ఉండి ప్రథమ స్థానంలో ఉండి వాటికి సహాయం చేస్తుంది. ఇక్కడ రెండో కూడా స్వతంత్రంగా ఉన్నాయి కాబట్టి ఈ రెండో అక్షరానికి ఈ ఊ అనే అచ్చు ఈ కొమ్ము రూపంతో వచ్చి సహాయం చేసింది. అదే మనం గమనిస్తే కనుక ఈ రెండో పదంలో గా అనే అచ్చు సహాయం అప్పటికే తీసుకుంది. అది గ్ అనే రూపం తలకట్టు సహాయం తీసుకుంది, కానీ గహ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఊ సహాయాన్ని తీసుకుంది. అంటే ఏవి స్వతంత్రంగా అచ్చుల రూపంలో ప్రథమ స్థానంలో ఏ మాత్రము తమ రూపును మార్చుకోకుండా తమ నాయకత్వాన్ని వహిస్తూ ఆ పదంలో ప్రథమ స్థానంలో ఉండి మనం రైలు బండి ఇంజన్ అనుకున్నట్టుగా ఉన్నాయో వాటికి ఎటువంటి మార్పు ఉండదు. ఏది అయితే హల్లు అయ్యి అచ్చు సహాయం మీద ఆధారపడి గుణింతపు గుర్తుగా మారిన అచ్చును తనతో కలుపుకుని ఉంటుందో, అది ప్రథమ స్థానంలో ఉంటుందో, దానికి మాత్రం ఇంకొక అచ్చు యొక్క సహాయం
ఫలాలను విస్తరించే సమయంలో అవసరమవుతుంది. అంటే ఆ హల్లు 2 అచ్చుల సహాయాన్ని తీసుకుంటుంది. మనం కనుక గమనించగలిగితే. ఆ 2 అచ్చులు ఇక్కడ మీరు చూసారంటే మొదట సంకర్ష రూపంలో వచ్చిన ఆ, తర్వాత కొమ్ము రూపంలో వచ్చిన ఊ. అదే విధంగా ఇక్కడ కూడా సా చ ఎక్కడుంది? ఇక్కడ చా ఉంది, ఇక్కడ చా ఉంది. ఈ చా చ అనేవి తమ వరుసలు మారి ఈ చా వచ్చేసి ఇక్కడ వచ్చి చా చ అంటే మనకేమీ అర్థం కనిపించట్లేదు. పైగా మనకి ఏం చేశారు? మీరు గుణింతపు గుర్తుని సహాయం తీసుకోవచ్చు అనే ఒక సౌలభ్యాన్ని కూడా అందించారు. అటువంటప్పుడు ఈ చా ఏం చేసిందంటే ఊ, అప్పుడు ఏమైంది? చాకి కొమ్ము వచ్చి సూగా మారింది. ఈ చా ఏం చేసింది? దానికి ఈ కావచ్చు. అంటే ఈ పదంలో మనం గమనిస్తే ఇక్కడ మనం అన్నిటికీ కూడా కొమ్ము మాత్రమే సహాయంగా వచ్చింది. ఒకే గుణింతపు గుర్తు వచ్చింది, ఒకే అచ్చు వచ్చింది. ఊ అనే అచ్చు కొమ్ము రూపంలో వచ్చింది. కానీ ఈ వర్గాల పదాన్ని చూస్తే ఇక్కడ 2 విడివిడిగా వచ్చినాయి. ఇది ఊ సహాయం అడిగింది, ఇది ఈ సహాయం అడిగింది. ఇవి 2 కూడా క్రమంగా లేవు. మనం ఇక్కడ కళ అన్నప్పుడు ఇవి 2 క్రమంగా ఉన్న ఏమి మార్చక్కర్లేదు స్థానాన్ని. ఈ ఆక అన్నప్పుడు కూడా వాటి స్థానాన్ని ఏమీ మార్చక్కర్లేదు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు. ఈ చివర ఉన్న చ ఇక్కడ 3వ స్థానంలో ఉన్న చాని తీసుకొచ్చి తాను ఊ అనే అచ్చు సహాయాన్ని తీసుకుని కొమ్ముగా మారి, ఈ అనే ఇంకో అచ్చు సహాయాన్ని తీసుకుని గుడిగా మారి శుచి అనే శుభ్రత అనే దానికి వచ్చింది. ఇక్కడ కూడా అదే విధంగా అలానే కాదు, మనం ఒకటే హల్లుని తీసుకుని ఒకటే అక్షరాన్ని తీసుకుని దానికి చేర్చే గుడింతపు గుర్తులు వేరు వేరుగా ఉంటే ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు గమనిస్తే 2 అక్షరాలని మనం తీసుకున్నాము. వాటికి 2 వివిధములైన గుర్తుల్ని చేర్చుకున్నాం. ఇక్కడ చూస్తే అక్షరాలన్నిటికీ ఒకటే గుడింతపు గుర్తు ఊని తీసుకుని కొమ్ముని చేర్చుకుని పద విస్తరణ చేశాము. ఇక్కడ చూస్తే 2 విడివిడిగా ఉన్న హద్దుల్ని తీసుకుని వాటికి వేరే వేరే గుడింతపు గుర్తుల్ని చేర్చి పదాలను తయారు చేస్తున్నాం. ఇంకా కిందకు వచ్చేప్పటికి ఒకటే హల్లుని తీసుకుని దానికి మాత్రమే వేరు వేరు గుడింతపు గుర్తుల్ని చేర్చి ఆ పదానికి స్పష్టతని అందిస్తున్నాను. అది ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నది జ. ఆ జ ఇక్కడ ఉన్న ఈ జ, ఈ జా ఒక్కడే తీసుకున్నాం. ఇంకా మిగతా వాటి జోలికి వెళ్ళలేదు. ఈ జాని తీసుకుని ఏం చేశామంటే ఇక్కడ దీర్ఘము అనే దాన్ని తీసుకున్నాం. అంటే ఆ ఈ విధంగా వచ్చింది. మళ్ళీ జాన్ని తీసుకున్నాం రెండోసారి. దీనికి గుడి తీసుకొని జాజి అనే అర్థాన్ని ఇచ్చాం. ఇది ఒక్కసారి కనుక మనం గమనిస్తే ముందు వరుసలో ఉన్న పదాలకి ఒకే గుడింతపు గుర్తుని తీసుకున్నాం. అంటే ఒకే అచ్చు సహాయాన్ని తీసుకున్నాం. 2వ వర్గానికి వచ్చేటప్పటికి 2 అక్షరాలని తీసుకుని ఆ 2 అక్షరాలకి వేరు వేరుగా ఉన్న గుడింతపు గుర్తుల్ని చేర్చి శుచి అనే పదాన్ని మనం అందిస్తున్నాము. 3వ విషయానికి వచ్చేప్పటికి ఒక్కటే అక్షరాన్ని తీసుకుని దానికి 2 గుడింతపు గుర్తుల్ని చేర్చి ఆ అక్షరము 2వసారి కూడా ఆవృత్తమయ్యి ఒకటే అక్షరము 2 సార్లు వచ్చి ఒకసారి దీర్ఘాన్ని తనతో పాటుగా తోడు తీసుకుని ఇంకోసారి గుడిని తనతో పాటుగా తోడు తీసుకుని జాజి అనే పదంగా రూపొందింపబడింది. ఇక ఇంకో విశేషానికి వచ్చామనుకోండి, ఇక్కడ గుడింతపు గుర్తులు అయిపోయింది. ఇక్కడ ఒత్తులు మాత్రం అంటాం కదండి. ఆ ఒత్తులను కనుక గమనిస్తే ఇక్కడ ఏం చేశామంటే మీరు మళ్ళీ గమనించచ్చు.
ఆ అనేది అచ్చు స్వతంత్రం. ఇక్కడ ఏ విధంగా అనుకున్నామో అది ప్రథమ స్థానంలో కనుక ఉంటే దానికి ఎటువంటి అచ్చు గాని, గుణింతపు గుర్తు గాని, ఒత్తు గాని, వేసి సహాయం అక్కర్లేదు. కాబట్టి ఈ ఆ అలాగే ఉంది. దీనికి ఏ గుణింతపు గుర్తు రాలేదు, ఏ ఒత్తు కూడా రాలేదు, దాని రూపం కూడా మారలేదు. ఆ పక్కన ఉన్న క అంటే మనం మళ్ళీ ఏం చేసామంటే ఈ అక్షరాన్ని తీసుకున్నాం. ఇది ఆ, ఇది క. ఈ రెండింటిని తీసుకుని అక్క అంటే మనకు అర్థం కావట్లేదు కాబట్టి, సంపూర్ణంగా మనం గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఆ కా యొక్క ఒత్తిని తీసుకుని అక్క అని ఒక ద్విత్వాక్షర పదాన్ని చేద్దాము. సోదరి అనే అర్థం వచ్చే పదాన్ని చేద్దాము. అక ఉన్న ఆ క అనే ఉండే రెండు అక్షరాలను తీసుకుని, అది కూడా ఒకే వర్గంలో ఉన్న అక్షరాలను తీసుకుని దానికి క యొక్క ఒత్తిడి చేర్చి అక్క అనే ఒక సోదరి అనే అర్థాన్ని ఇచ్చే పదాన్ని మనం ఇక్కడ ప్రకటింప చేశాం. అదే విధంగా ఇక్కడ చూడండి, మళ్ళీ దీనికి చేంజ్ మార్పు ఏముంది అనేది చూసుకోండి. ఈ గా అనేది కూడా ఇక్కడే ఉంది, కానీ ఇక్కడ మనం అచ్చు సహాయం తీసుకోవాలి. ఈ ముందు పదంలో ఆ అనే అచ్చు సహాయం తీసుకుని కా అనే ఇంకొక అక్షరాన్ని చేర్చుకుని చేశాము. కానీ రెండోసారి వచ్చేప్పటికి ఈ గా క చూసుకోండి, గా క అనే రెండు అక్షరాలను తీసుకున్నాం. ఈ గా అనేది హల్లు రూపం. ఆ హల్లు ఏం చేసిందంటే తలకట్టును స్వీకరించేసింది ఇప్పటికే. అంటే ఆ అనే అచ్చు సహాయాన్ని తీసుకుంది. హ్రస్వ ఆ అచ్చు అంటే మొదటి అచ్చు ఆ సహాయాన్ని తీసుకుని ఆ తలకట్టు రూపంలో వచ్చి ఇక్కడ గాగా మారింది. కాబట్టి ఎప్పుడైతే హల్లు మనం ఇక్కడ అనుకున్నామో ఇంకో అచ్చు సహాయం తీసుకోవాలి అని ఇక్కడ కూడా అదే జరిగింది. తీసుకుని ఊ అనే అచ్చు సహాయాన్ని తీసుకుని ఏ విధంగా కా తన యొక్క ప్రతిరూపమైన కావత్తును చేర్చుకుందో తను కూడా అదే విధంగా చేర్చుకుని గుక్క అనే విధంగా ఒక గుక్క తాగు, గుక్కెడు తాగు అంటాం కదండి, ఆ విధంగా మారింది. ఇక్కడ కూడా అచ్చు స్వతంత్రంగా ఉన్నప్పుడు అక్షరంలో పదంలో మొదటి అక్షరంగా ఉన్నప్పుడు ఏ రూపాన్ని మార్చుకోలేదు, ఏ అచ్చు సహాయాన్ని తీసుకోలేదు. కానీ హల్లుగా గు అనేది ఉన్నప్పుడు అది అప్పటికే అశ్వ అకారం యొక్క తలకట్టు రూపాన్ని స్వీకరించినప్పుడు మరి యొక్క అచ్చు యొక్క సహాయాన్ని తీసుకొని గుగా మారింది. ఇక్కడ కూడా అంతేనండి. ఇది నేను మళ్ళీ చెప్తే బాగుండదు. ఇక్కడ కాకపోతే మీకు ఈ విధానానికి ఉన్న తేడా ఏమిటి అనేది గమనిద్దాం. ఇక్కడ ఏమైందంటే ఈ అచ్చుంది, అది మారదు. ఈ చా ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏం చేసాము, వేరు వర్గాల నుంచి తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ అనేది తీసుకుని ఇక్కడ చా అనేది తీసుకున్నాం. ఇక్కడ మనం రెండు చాల సహాయాన్ని తీసుకున్నాం. ఈ అనేది అచ్చు మొదటి చా. దీనికి ఒత్తుగా ఏం చేస్తామంటే ఈ పక్కన ఉన్న మహాప్రాణం యొక్క ఒత్తుని మనం స్వీకరించినప్పుడు ఈ ఛ కోరిక. చెయ్య ఉందనుకోండి, ఇక్కడ వర్ణ వ్యత్యయం అంటారు. అంటే అటు అచ్చు ఇటు, ఇటు అచ్చు అటు, అటు అక్షరం ఇటు అక్షరం అటు, కొంచెం తారుమారు చేసుకున్నాయి వాటి స్థానాలని. చేసుకున్నప్పుడు ఈ సా అనేది చివర ఉంది, అది ఇక్కడ ముందర వచ్చింది. యా అనేది సాకి ముందర ఉంది, అది సా తర్వాతగా వచ్చింది. అంటే ముందర ఉన్న ఈ అక్షరము దాని తర్వాత వచ్చింది, తర్వాత ఉన్న అక్షరము ముందర వచ్చింది. వచ్చిన తర్వాత ఏమీ మారలేదు పదం చేయడానికి. దాని తర్వాత ఇది కూడా యా తన యొక్క ప్రతిరూపమైన యావత్తును మాత్రమే చేర్చుకుని చెయ్య అనే విధంగా వచ్చింది. ఇంకా పూర్ణానుస్వారాన్ని తెచ్చుకుని చెప్పనే అవసరం లేదు. అంక, అంగ, గంగ, ఈ విధంగా కొన్ని అదే అక్షరం
మళ్ళీ పునరావృతమైంది. కొన్నిట్లో అచ్చు హల్లు కలిసి ఉన్నాయి. ఈ విధంగా ఇవ్వచ్చు. ఇక్కడ గుణింతపు గుర్తు మాత్ర వచ్చినప్పుడు ఏమైనాయండి? 2 వర్గాల నుంచి తీసుకున్నాయి. అది ఇక్కడ ప్రత్యేకత. కలిసి మెలిసి ఉన్నాయి. కలిసి ఉంటే కలదు సుఖం. ఇక్కడ ఏం చేసింది? చ అనేది 2వ వర్గంలో ఉంది, క అనేది 1వ వర్గంలో ఉంది. ఈ రెండు కలిసి ఒక మాత్రని, ఒక గుణింతపు గుర్తుని తీసుకుని చుక్క అనే రూపంగా వచ్చింది. అదేవిధంగా గచ్చు, జగ్గు, అయ్య, గుజ్జు, గొయ్యి. ఈ విధంగా 2 వర్గాలలో ఇచ్చిన అక్షరాలను తీసుకుని వాటికి గుణింతపు గుర్తుల మాత్రల సహాయాన్ని, పూర్ణానుస్వార సహాయాన్ని తీసుకుని ఏ విధంగా పదాలను మనం విస్తరింపజేయవచ్చో ఇప్పుడు ప్రయత్నించాము. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలని ముచ్చటించుకుందాము. నమస్తే. జై తెలుగు తల్లి.